గ్రామం మోర్తాడ్ మండలం లోపల ఇక్కడ అమ్మ మాట అంగన్వాడి బాట అనే కార్యక్రమం లోపల ఇది 17 తారీఖు వరకు నిర్వహించబడుతుంది. అందులో ఈ రోజున అక్షరాభ్యాసము, సామూహిక అక్షరాభ్యాసము 8 మందికి సామూహిక అక్షరాభ్యాసం చేయించాము. మరియు మొక్కలు నాటే కార్యక్రమం కూడా చేపట్టి మొక్కలు కూడా నాటించినాము. పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పి చిన్నప్పటి నుంచి పిల్లలకు అలవాటు చేయాలన్న ఉద్దేశం కొద్ది పిల్లల చేత నాటించాము. మరియు ర్యాలీ కూడా తీసాము. ఈ రోజున అంగన్వాడీ సర్వీసెస్ ప్రతి ఒక్క వ్యక్తికి అందుతాయి. అంత ఎట్లానంటే ఇప్పుడు గర్భిణీ ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీకి ప్లస్ తన కడుపులో ఉన్న పిల్లకు సంరక్షిస్తారు. తర్వాత బాలెంతకు, తర్వాత 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు బాలామృతము, కుర్కురేలు, ఎగ్స్ 16 ఎగ్స్ ఇస్తాము. తర్వాత 3 to 5 years పిల్లలకు అంగన్వాడీ లోపలనే విద్య బోధిస్తాము. అది కూడా విద్య అంటే పలకాకు బలపంకు చేతికి కాకుండా వాళ్ళకు ఒక పరిచయం చేయాలంటే ఆను ఒకసారి రాసిన తర్వాత దాని పువ్వులతో పేర్పించడము, పాట ద్వారా, కథ ద్వారా, ఆట ద్వారా, ఇవన్నిటి ద్వారా అంగన్వాడీ సెంటర్లో మేము విద్యాభ్యాసము బోధిస్తాము. మరియు తర్వాత ఇంకా ఏజీ గర్ల్స్ కూడా వాళ్ళకు పర్సనల్ హైజీన్స్ గురించి కానీ పరిసరాల పరిశుభ్రత గురించి వాళ్ళకి చెప్తాము. తర్వాత ఆమె తల్లిగా అయినప్పుడు 18 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకోవాలి, అప్పుడు ఎట్లా తన గర్భం ఎట్లా సంరక్షించబడుతుంది, 18 సంవత్సరాల లోపల పెళ్లి చేసుకుంటే ఏ విధమైన నష్టాలు కలుగుతాయి, ఇవన్నీ చెప్తాము. తర్వాత మళ్ళీ 18 సంవత్సరాల తర్వాత ఆమె తల్లి అయిన తర్వాత మళ్ళీ అమ్మమ్మ అవుతుంది, అమ్మమ్మకు కూడా సర్వీస్ అందిస్తాము. ఆ తర్వాత ఆమె నానమ్మ, అమ్మమ్మ ఇట్లా అవుతుంది. కాబట్టి